అందరికి నమస్తే. మనం ప్రస్తుతము అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. అందరూ కూడా ఉదయం దర్శనం చేసుకుంటారు ఎక్కువ మంది, కానీ రాత్రి వేళ ఒక్కసారి దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంటుంది మనసుకి. ఈ వీడియో చూడండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ బ్లాగ్స్. మేము ఉదయంతో పాటు రాత్రి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది రెండోసారి దర్శనం చేసుకోవడం, కానీ చాలా బాగుంది రాత్రి మాత్రం. ఎందుకంటే చాలా కూల్గా, అలాగే ప్రశాంతత మనకి చాలా కనిపిస్తుంది గుడిలో. మనకి బయట కొంచెము డిస్టర్బెన్స్ బాగా కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మన అరుణాచలేశ్వరం మనకి గుడి లోపట్లకి ఎప్పుడైతే అడుగు పెడతామో అప్పటి నుంచి మనకి ప్రశాంతత, మన మనసుకి ప్రశాంతత తప్పకుండా కలుగుతుంది. ఇది 1000 స్తంభాల పిల్లర్స్ ఇవన్నీ కూడా నేను చూపెట్టినటువంటి వీడియోలో. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి అన్నీ కూడా దేవాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, అమ్మవారి దేవాలయాలు, ఇవన్నీ కూడా మనకి లోపట్లోనే ఉంటాయి. అని చాలా బాగా అనిపించింది రాత్రి దర్శనం. ఒక్కసారి వీడియో చూపిస్తాను, చూడండి. చూడుతుంది ఇట్లా ఒక చూడుతుంది బ్యాక్ సైడు. నంది శివాలయం ముందు ఇంకా కొంచెం ముందు పోతే మనకి ఎడమ సైడ్న మనకి ఈ స్ట్రక్చర్ మొత్తం గుడి ఇది కనిపిస్తుంది. అరుణాచలం సంబంధించి 3D ఇమేజ్ ఇదంతా కూడా. ఈ విధంగా మనకి అరుణాచలం గుడి ఈ విధంగా ఉంటుంది మనకి. దర్శనం కోసం ఇప్పుడు వెళ్తున్నాము. ఆల్రెడీ నేను చెప్పాను 50 రూపీస్ ఎంట్రీ కూడా ఉంటుంది, అలాగే నార్మల్ జనరల్ ఎంట్రీ కూడా ఉంటుంది. అయితే కెమెరా మాత్రం ఇక్కడి వరకే మనకి అలౌ ఉంటుంది. దీని తర్వాత మనకి మొత్తం కూడా కెమెరా అనేది, అలాగే ఏదైనా వీడియోస్ కానీ తీయరాదు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయరాదు. ఇక్కడ వరకే మనకి అనుమతి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరకే నేను వీడియో తీసి మీ ముందు ఉంచుతున్నాను. 1000 పిల్లర్. దర్శనం చేసుకునే సమయంలో మీరు ఏదైనా ఒకటి పేపర్ కానీ ఏదైనా తీసుకెళ్తే, మనం విభూతి కానీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది మనము ఇంటికి కానీ తీసుకెళ్తే బాగుంటుంది. కాబట్టి దర్శనం చేసుకునే టైంలో తప్పకుండా ఒక పేపర్ లాంటిది, ఏదైనా కవర్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే ఒకటి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా దర్శనానికి వెళ్ళే ముందు తప్పకుండా పెట్టుకునే ప్రయత్నం చేయండి. దర్శనం పూర్తయింది. ఇప్పటికీ 8:30 అవుతుంది. కానీ చాలా బాగుంది. మంచి కూల్గా, మనసు కూడా ప్రశాంతంగా మనకి తప్పకుండా అనుభూతి కలుగుతుంది అరుణాచలంలో రాత్రి వేళ. మనం ఒకసారి గోపురాలు చూద్దాం. ఇక్కడ కోనేరు ఉంది. ప్రజెంట్ టైము మనకి 9 అవుతుంది. దర్శనం పూర్తయిన తర్వాత రాజగోపురం ముందు, అంటే మనకి ఎంట్రీ అయిన తర్వాత గుడి లోపట్లో మనకి ముందు భజన చాలామంది చేస్తున్నారు. అక్కడనే కూర్చోవడం జరిగింది. ఒక అర్ధగంట సేపు కూర్చోవడం జరిగింది. ప్రశాంతంగా అనిపించింది. భజన వింటూ ఒక మంచి వాతావరణంలో మంచి టైం అనిపించింది. తప్పకుండా రాత్రి వేళ తప్పకుండా దర్శనం చేసుకోండి వచ్చేవాళ్ళు.
అరుణాచలంలో దర్శనం చేసుకున్న సమయం మాత్రము ఉదయము అలాగే రాత్రి సమయంలో తప్పకుండా దర్శనం చేసుకోండి. అందరికి నమస్కారం. జై శ్రీరామ్. నెక్స్ట్